ఏకాగ్రత అలవడలేదని ఒక ఆయనకి బెంగగా ఉంది. ఎంత చేస్తున్నా చిత్తానికి ఏకాగ్రత రావడం లేదు, ఏకవస్తు చింతన చేయలేకపోతుంది అని ఒక ఆయన వ్యధపడ్డారు. ఇప్పుడు మహర్షి అన్నారు, అది ఎప్పుడూ ఏకమే కదా, ఇప్పుడు ఏకమే కదా, అది ఏకాగ్రత కొత్తగా రావడం ఏమిటి, అది ఎప్పుడూ ఏకమే కదా, అది ఎప్పుడు ఏకమే సుమా. నానాత్వము నీ ఊహలోనిది, ఉన్నదా ఒక్కటే. అనేకత్వం నీ ఊహ, అంతే, ఊహించుకుంటున్నావు నువ్వంతే. ఏకాత్మను సాధించవలసిన పనేమీ లేదు, ఉన్నదే అది. దానిలోనే అనేకత్వాన్ని, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనుకొని అనేకత్వాన్ని ఊహించుకొని దానిలో బంధింపబడ్డాను, ఏకాగ్రత రావడం లేదు అనుకుంటున్నావు. ఇదంతా నీ ఊహ. భగవాన్